బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాలు సృష్టించిరట. ఏది ఇన్సూరెన్స్ బీమా ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు నకిలీ ఆధారాలు సృష్టించి ఆ ఇన్సూరెన్స్ని ఎత్తుకపోయారట. ఇది ఎక్కడిది? డాక్టర్ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టు రట్టు. 75 లక్షల ప్రీమియం 7% వడ్డీతో చెల్లించాల్సిందే. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం. సో తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ కమిషను ఈ తీర్పు ఇచ్చిందట. జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ ఆధారాలు సృష్టించిందట. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లుగా చూపించి వాస్తవాలను దాచిపెట్టి పాలసీ తీసుకున్నారన్న నెపంతో పాలసీని తిరస్కరించిందట. పాలసీదారు చికిత్సలకు సంబంధించిన ఎలాంటి రికార్డు లేదని, బీమా సంస్థ పేర్కొన్న రికార్డుల్లోని తేదీ నాటికి అసలు ఆసుపత్రిలో తాను పనిచేయలేదని, ఆ సంతకం తనది కాదంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ముందు డాక్టర్ సాక్ష్యం ఇవ్వడంతో అసలు గుట్టు బయటపడ్డదట. అంటే ఏ కంపెనీ అయితే ఆ ఇన్సూరెన్స్ ఇవ్వాలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సిఏ ఈ మోసానికి పాల్పడ్డదట. ఎందుకు? ఆ 75 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని. దీంతో పాలసీ సొమ్ము 75 లక్షలను చూడండి ఎట్లుంటాయి కంపెనీలు. ఎక్కడుంది వార్త? ఆ 75 లక్షల రూపాయలను నామినీకి 2018 నుంచి 7% వడ్డీతో చెల్లించాలని, దీంతో పాటు ఖర్చుల కింద మరో 25,000 ఇవ్వాలంటూ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందట. ఎంత మోసం! పొద్దున లేస్తే మీ ఎగ్జిక్యూటివ్స్తోని జనాన్ని సంపుతారు కదా, మాకు పాలసీ చేయండి, మాకు ఇన్సూరెన్స్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. మరి క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్కి డబ్బులు ఇవ్వాలి కదా. ఇది నేను చెప్తున్న మాట కదా, కోర్టు డిసైడ్ చేసింది, కమిషన్ డిసైడ్ చేసింది. సో మీరు మోసం చేశారు కాబట్టి ఆ 75 లక్షలు ప్లస్ 2018 నుంచి ఇప్పటిదాకా 7% ఇంట్రెస్ట్ కట్టివ్వాలి. దాంతోపాటు ఇంకొక 25,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళ ఖర్చులకి. ఇది నేపథ్యం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడకు చెందిన ఈ భాగ్యమ్మ 2016లో 75 లక్షలకు హెచ్డిఎఫ్సి నుంచి జీవిత బీమా పాలసీ తీసుకున్నదట. 2 సంవత్సరాల పాటు 30,000కు పైగా ప్రీమియం చెల్లించిందట. 2018లో భాగ్యమ్మ గుండెపోటుతో చనిపోయిందట. ఈ నేపథ్యంలో తనకు పాలసీ సొమ్ము ఇప్పించాలంటూ నామినీ అయిన ఆమె భర్త ఈ సహదేవ్ కుమార్ బీమా సంస్థకు దరఖాస్తు చేసుకుందట. పాలసీదారుకు గతంలోనే అధిక రక్తపోటుతో పాటు గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని, యాంజియోప్లాస్టీ చేసినట్లు రికార్డులు ఉన్నాయంటూ ఆ దరఖాస్తును బీమా సంస్థ తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో సహదేవ్ కుమార్ పిటిషన్ దాఖలు చేసిండు. పాలసీ సొమ్ము 75 లక్షలను 15% వడ్డీతో పరిహారంగా 5 లక్షలు ఖర్చుల కింద 1,00,000 ఇప్పించాలని కోరారు. దీనిపైన కమిషన్ సభ్యులు కె రంగారావు, ఆర్ఎస్ రాజశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీమా సంస్థ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ పాలసీదారు వాస్తవాలు వెల్లడించలేదని, 2015 జూన్ 15 నుంచి 19 వరకు సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందారని తమ విచారణలో తేలడంతో పరిహారాన్ని తిరస్కరించినట్టుగా తెలిపారు. దీనిపైన పిటిషనర్ తరపు న్యాయవాది వి గౌరీశంకర్ అభ్యంతరం తెలిపారు. పాలసీదారుకు ఎలాంటి జబ్బు లేదని, సిగ్మా ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స తీసుకోలేదని, కావాలంటే సంబంధిత డాక్టర్ను పిలిపించవచ్చన్నారు. బీమా సంస్థ తప్పుడు రికార్డులు సృష్టించిందన్నారు. పాలసీ సొమ్మును నిరాకరించడం సేవాలోపమే అని పేర్కొన్నారు. కమిషన్ సమన్లతో హాజరైన సిగ్మా ఆసుపత్రి డాక్టర్ కె అనూప్ రామన్ తాను ఆసుపత్రిలో 2016లో చేరా, పాలసీదారుకు సంబంధించి ఎలాంటి చికిత్సల రికార్డు లేదని, బీమా సంస్థ సమర్పించిన రికార్డుల్లోని చేతి రాత తనది కాదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వెల్లడించారట. వేరే హాస్పిటల్ యొక్క డాక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెకి వేరే జబ్బులు ఉన్నాయి, అందుకే ఆమె పాలసీ తిరస్కరించడమని కోర్టుకు చెప్తున్నారు. డాక్టర్నే పిలిపించారు కోర్టుకి. పిలిపిస్తే లేదు 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 అసలు నాకు సంబంధం లేదు, అసలు సంతకమే నాది కాదని డాక్టర్ చెప్పిండట. కథం అయిపోయింది ఆడుతోని. ఈ సాక్ష్యం తప్పని నిరూపించుకోవడానికి వినియోగదారుల కమిషన్ ఇచ్చిన అవకాశాలను బీమా సంస్థ వినియోగించుకోలేదు. పాలసీపైన విచారణ జరిపిన వ్యక్తిని, బీమా సంస్థ బ్రాంచ్ మేనేజర్లను ప్రశ్నించడానికి తమకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా వారు హాజరు కాలే. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పాలసీదారుకు చికిత్స జరిగిందని నిరూపించడంలో బీమా సంస్థ విఫలమైందని పేర్కొన్నది. పిటిషనర్కు పాలసీ సొమ్ము 75 లక్షలను 7% వడ్డీతో చెల్లించాల్సిందే అని హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించిందట. ఎంత మోసం చూడండి. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి కోర్టుకు పోయిండు కాబట్టి నడిచింది. మరి ఇట్లా కోర్టుకు పోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు? చూడండి, వాళ్ళు ఏదో ఒకవేళ నేను పోయినా నా భవిష్యత్ నాకు ఎవరైతే హెల్ప్గా ఉన్నారో
నా వాళ్ళని వాళ్ళు అనుకుంటారో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక మొత్తంలో డబ్బులు వస్తే వాళ్ళు బాగుంటారన్న ఒక ఆలోచనతోని పెడతారు డబ్బులు, ఆ ఇన్సూరెన్స్ చేస్తారు, పాలసీ చేస్తారు. ఇట్లాంటి పాలసీలను కూడా ఈ రకంగా చేస్తున్నాయంటే చూడండి ఎంత ఘోరమో.